అయోధ్య. ఆ రాత్రి రాజభవనం నిశ్శబ్దంగా ఉంది. సరయూ నది గాలి మెల్లగా వీచుతుంది. లవుడు రాజభవనం పై అంతస్తులో ఒంటరిగా నిలబడ్డాడు. ఆ రోజు మొత్తం ప్రజలు ఒకటే మాట మాట్లాడుకున్నారు. రాముడు వెళ్ళిపోయాడు. ఆ మాట అతని మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. కొన్ని క్షణాల తర్వాత కుసుడు మెల్లగా వచ్చి నిలబడ్డాడు. అన్నా అని పిలిచాడు. లవుడు చాలాసేపటి తర్వాత మాట్లాడాడు. మన తండ్రి ఎందుకు ఎప్పుడూ ఒంటరిగానే బాధను మోసాడు? గాలి ఒక్కసారిగా మౌనమైంది. కుసుడు ఆశ్చర్యంగా చూశాడు. లవుడు కళ్ళు సరయూ వైపు ఉన్నాయి. అడవికి ఒంటరిగా వెళ్ళాడు. తల్లిని కూడా ఒంటరిగా పంపించాడు. చివరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న తరువాత కుసుడు కూడా మౌనంగా నిలబడ్డాడు. ఎందుకంటే ప్రపంచం రాముడిలో ధర్మాన్ని చూసింది. కానీ ఆ రాత్రి ఆయన కుమారులు మాత్రం ఆ ధర్మం వెనకాల దాగిన ఒంటరితనాన్ని అర్థం చేసుకున్నారు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు.